స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ విశాఖ కార్యక్రమంలో భాగంగా గోపాలపట్నం రైతు బజార్ నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు హాజరయ్యారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగించకూడదని, నార సంచులు వినియోగించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రమేష్, ఏఎంఓహెచ్ అప్పలనాయుడు, రైతు బజార్ ఈఓ ప్రసాద్, మార్కెట్ ఏడీ ఎస్కే యాసిన్, రెవెన్యూ శాఖాధికారులు, జీవీఎంసీ అధికారులు, మార్కెట్ శాఖాధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి భాగంగా కూడా మనందరం కూడా ఇన్వాల్వ్ అయితేనే గానీ ఇది సాధ్యం కాదు. అందుకని ప్రభుత్వాలు చేసేటువంటి అంటే పరిపాలనలో భాగంగా ఎక్కడైనా ఒక చెట్లు నాటడం ఎంత ముఖ్యమో, చెట్లు పెంచడం ఎంత ముఖ్యమో, ఉన్న చెట్లు తీసేసిన కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి. ఒక మొక్క గాని ఒక చెట్టు గాని తొలగిస్తే మరలా దానికి స్థానంలో మళ్ళీ 5-6 గాని మళ్ళీ పెంచాలనే ఉద్దేశంతో నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా మనకుండే ఆ గ్రీనరీ, మనకు హుదూద్ చూసారు, హుదూద్ ముందు హుదూద్ తర్వాత అనే విధంగా విశాఖపట్నంలో అయితే మొత్తం అన్ని చెట్లు పడిపోయి అన్ని ఎండిపోయినాయి. ఆ టైంలో మళ్ళీ మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు భాగస్వామి అయినట్టు గనక విశాఖ ప్రజలందరూ కూడా భాగస్వామి అయితే గ్రీనరీ సాధ్యం. ప్రతి ఒక్కరికి ఒకసారిగా అనిపించింది. వెంటనే కూడా ఒక 2-3 నెలల్లోనే మళ్ళా గ్రీన్ విశాఖ కనపడింది. మనందరికీ సహకారం అందిద్దాం. అట్ ది సేమ్ టైం ప్లాస్టిక్ ని మాక్సిమం మీరందరూ కూడా ఆ వినియోగాన్ని తగ్గించుకుంటే మనం ఆరోగ్యంగా అందరినీ ఉంచడానికి మనం కారకులు అవుతామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞ ఉంది. ప్రతిజ్ఞ మన ఎల్ఎంహెచ్ఓ గారు